నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కార్లో గాంజా అనేది మూవ్మెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి. సో దాన్ని బేస్ చేసుకొని ఈగల్ టీమ్స్, తర్వాత మన జిల్లా పోలీసులు వాళ్ళ ఇంటర్సెప్షన్ బేస్ చేసుకొని మనం లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎప్పుడైతే పర్సన్ మనము కార్లో వస్తుందని చెప్పేసి మనకు స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చిన తర్వాత అతన్ని మనము బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్స్, తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని. బట్ ఆ క్రమంలోనే అతను కొద్దిగా ఫ్రేషియస్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్దిగా దెబ్బలు జరిగాయి. ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని మీద ఆల్రెడీ 4 కేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో 4 కేసెస్ ఉన్నాయి. మనకి 22 కేసెస్ గాంజా మనకు యాక్చువల్గా మనకు రికవర్ అయింది. ప్రజెంట్ ఇక్కడ ఎవరు రిసీవరు, తర్వాత అతనికి ఎవరు సప్లై చేశారు అనేది మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో ముందు కూడా మీడియా వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి గవర్నమెంట్ చాలా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంది. ఈగల్ కూడా చాలా మనకేంటంటే మన కాలేజెస్లో, స్కూల్స్లో కూడా మన ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. ప్రతిరోజు మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇచ్చినా కూడా మేము దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకొని సో ఎవరైతే మనకు కన్జ్యూమర్స్ ఉన్నారో, తర్వాత సప్లైర్స్ వీళ్ళందరి మీద మనం దృష్టి పెడతాం. థ్యాంక్ యూ. కానీ ఎవరైతే ఈ కేసులో ఎక్యూజ్ ఉన్నారో, నేరస్తులు ఉన్నారో, ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. తర్వాత అతను పట్టుకోవడం జరిగింది. ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ కూడా ప్రత్యేకమైన దాడులు కూడా చేస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా 23,000 కేజీల గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పోలీసు సహకారంతో కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం. దాంట్లో ముఖ్యంగా ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఓపీఆర్ అబ్యూస్ జరగకుండా మెడికల్ షాప్స్ వాడి మీద దాడులు చేయడం. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ట్రైన్స్, ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, విద్యార్థులకి గంజాయి డ్రగ్స్ చేరకుండా ఉండడం కోసం 100 మీటర్ల పరిధిలో విద్యా సంస్థలు ఎక్కడా కూడా గంజాయి దొరకకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 25,000 అవుట్లెట్స్ మీద మనం పరిశీలించడం జరిగింది. చాలా చోట్ల పొగాకు, సిగరెట్ ఉత్పత్తులను కూడా దాడులు చేసాం. అదేవిధంగా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ సోర్స్ ఏదైతే ఉందో ఏఎస్ఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలించడం జరిగింది. ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు, జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి అక్కడ డ్రోన్ సర్వేలెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం వల్ల అక్కడ గంజాయి కూడా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. ఒరిస్సా నుంచి ఏది వస్తుందో వాటిని కూడా కట్టడి చేయడం కోసం సుమారుగా 81 చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల చర్యలు, డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ రాష్ట్రంలో ఉన్న ఈగల్ క్లబ్స్, 60,000 ఈగల్ క్లబ్స్ ఉన్నాయి విద్యా సంస్థల్లో, వాటి ద్వారా విద్యార్థులు తీసుకెళ్తున్నాం. ప్రత్యేకంగా మైగ్రెంట్ వర్కర్స్ సుమారుగా 34 లక్షల మంది ఉన్నారు. దాంట్లో 7 లక్షల మంది ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమారుగా ఈ సంవత్సరంలోనే సుమారుగా 8,600 అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేసాం. భవిష్యత్తులో కూడా ఎక్కడా జరగకుండా ఉండడం కోసం ఆపరేషన్ హాట్స్పాట్స్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 850 హాట్స్పాట్స్ని గుర్తించాం. సర్వేలెన్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. జిల్లా పోలీసులు కూడా ప్రత్యేకంగా వాళ్ళు డ్రోన్ సర్వేలెన్స్, ఎవరైతే ఈ డ్రోన్స్ ఉన్నాయో డిలాబరేటెడ్ బిల్డింగ్స్, ఏదైతే బిల్డింగ్స్ వాడకుండా అవుట్స్కట్స్లో ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. భవిష్యత్తులోని మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం, ఎక్కడైనా సరే గంజాయి అనే పదం మీ ప్రాంతంలో ప్రవేశించుంటే 1972కి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా మేము అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరిగిన ఇంటర్సెప్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పెక్టర్ సాంబశివరావు గారికి, వాళ్ళ టీము, అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా ఈగల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ఈరోజు చాలా సాహసోపేతంగా వాళ్ళు ఎవరైతే ఈ స్మగ్లర్ ఉన్నారో అతను చాలా ఫెరోషియస్, అంటే ఇంకా మన మీద దాడి చేయాలనే ఉద్దేశంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు.
వెహికల్ కూడా చాలా వేగంగా వెనక్కి తీయడం వల్ల ఈగల్ కానిస్టేబుల్ రోడ్డు మీద మన హైవే మీద పడడం, ఆ వెనకాల వస్తున్న ఏదైతే లారీ ఉందో అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల కూడా అతని ప్రమాదం పూర్తిగా తప్పింది. ఇంత సాహసోపేతంగా అతను చేసి పట్టుకున్న జిల్లా పోలీసులు, నెల్లూరు జిల్లా పోలీసులకి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. ఎస్పీ గారు కూడా చాలా మార్నింగ్ నుంచి ఈ ఆపరేషన్ని క్లోజ్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయనకి కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మన ఎన్డీపీఎస్ చట్టంలో చాప్టర్ 5A ఉంది. ఎవరైతే ఈ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే అవకాశం పోలీసులకు ఉంది. ఇప్పటి వరకు సుమారుగా 12 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, అంటే ఇంకా పిట్ ఎన్డీపీఎస్లో 1988లో చట్టం వచ్చింది. దాన్ని మొదటిసారిగా ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కఠినంగా అమలు చేస్తుంది. రాష్ట్ర పోలీసులు అందరూ కూడా సుమారుగా 186 ప్రపోజల్స్ తయారు చేస్తాం. ఎవరైతే వీళ్ళు మారట్లేదో బయటికి, అంటే వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద ఉండి మళ్ళీ ఎన్డీపీఎస్లో నేరాలు పాల్పడుతున్నారు. ఈరోజు మేము పట్టుకున్న వ్యక్తి కూడా సుమారుగా అతను 4 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇది 5వ కేసు అవుద్ది. అతను మళ్ళీ బయటికి బెయిల్ మీద వచ్చి మళ్ళీ చేస్తున్నాడు. వాళ్ళందరి మీద నిఘా పెట్టాం. వాళ్ళందరి మీద పిట్ ఎన్డీపీఎస్ ప్రయోగించబోతున్నాం. పిట్ ఎన్డీపీఎస్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా అవసరం లేదు. కేవలం అతని ప్రవర్తన ఆధారంగా మనం ఖచ్చితంగా అతన్ని 1 year దాకా జైల్లో పెట్టచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ బంధువుల్లో కానీ, అంటే ఇంకా ఎవరైతే స్మగ్లర్ ఉన్నారో అతని ఆస్తే కాదు, వాళ్ళ బంధువుల ఆస్తులు, అసోసియేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. అందుకని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, మీ ఫ్రెండ్ ఎవరో మీకు చేస్తున్నాడు కదా, మనకేం కాదనుకోవద్దు. మీ ఆస్తులు కూడా జప్తు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇటువంటి వ్యాపారం చేస్తే మీరు మౌనంగా ఉండొద్దు. 1972కి సమాచారం అందించండి. అదేవిధంగా గతంలో నాకు చాలా చోట్ల నేను మీడియా సమావేశంలో కొంతమంది అడిగారు, ఈగల్లో సభ్యులు ఎంతమంది అని చెప్పేసి. ఈగల్లో రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది సభ్యులే. ఇది డ్రగ్స్ అన్నది అంతర్గతంగా మనల్ని బలహీనం చేస్తుంది. మన దేశానికి యువకులే చాలా పటిష్టంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళని బలహీనం చేసే ఈ డ్రగ్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సరే, నా క్యాంపెయిన్ కూడా ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడర్, మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిందా, మీ కాలేజీలో గంజాయి ప్రవేశించిందా, మీ ఇంట్లో గంజాయి ప్రవేశించిందా, ఎక్కడైనా చిన్న సమాచారం ఉన్నా, మీరు విన్న అనుమానం ఉన్నా సరే 197 సమాచారం అందించండి. మాకు ఈ క్యాంపెయిన్స్, చాలా క్యాంపెయిన్స్ చేస్తున్నాం అన్ని చోట్ల కూడా. దయచేసి ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఉండండి. మీకున్న రోజులో ఒక 2 నిమిషాలు మీరు సమాజంలో జరుగుతున్న ఈ నష్టాలు, ఏమైతే ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోండి. 197 సమాచారం అందించండి. అదేవిధంగా అంటే వాళ్ళ సమాచారం అయితే గోప్యంగా ఉంచుతాము. భవిష్యత్తులో మంచి సమాచారం ఇస్తే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ. అవి కూడా మీకు పూర్తి వివరాలు ఎస్పీ గారు తెలియజేస్తారు. 2 రౌండ్స్ ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 22 కేజీలు అంటే కమర్షియల్ క్వాంటిటీ. గంజా అంటే ఇంకా 20 కేజీల కంటే ఎక్కువ ఉంటాయి ఇంకా కమర్షియల్ క్వాంటిటీ. దాంట్లో జైలు శిక్ష 10 నుంచి 20 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్, అంటే అతను ఎక్కడికి వచ్చాడు, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు, అదేవిధంగా అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, వాటి మీద పూర్తి దర్యాప్తు నడుస్తుంది. ఆ వివరాలు కూడా ఎస్పీ గారు చెప్తారు. అందరికీ నెల్లూరు జిల్లా పత్రికా విలేకరులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఇక్కడ ఒక ఇంటర్సెప్షన్ జరిగింది. నెల్లూరు పోలీసులు, అదేవిధంగా ఈగల బృందాలు